ఏడీహెచ్‌డి, ఆటిజం అనేది ఒకప్పుడు చాలా తక్కువ కనిపించేది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది అనే మాట వింటున్నాం. ఎందుకని రీజన్స్ ఏమంటారు మీరు? యాక్చువల్లీ మనం బిఫోర్ పాండమిక్ సిచ్యువేషన్ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయండి కేసెస్. చాలా తక్కువ. లైక్ హ్మ్. వెస్టర్న్ కంట్రీస్‌లో మనకి ఎక్కువ ఉండేటివి. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి. బట్ ఆఫ్టర్ పాండమిక్ ఏంటంటే ఒక్కసారిగా గ్రాఫ్ అనేది చాలా పెరిగింది. చాలా చూస్తున్నాం. అంటే ఇంతకుముందు మనం అసెస్మెంట్ తీసుకున్న తర్వాత డయాగ్నోస్ చేయాలి అంటే మనం అంటే జెనెటిక్ అంటే ఎనీ సిండ్రోమ్ బేబీనా, డెవలప్‌మెంటల్ డిలేనా, ఎందుకు స్పీచ్ డిలే ఉంది, ఇంత ఆలోచించి ఇంత మనం వేరే వేరే డొమైన్స్ అన్నీ ఆలోచించాలి డయాగ్నోస్ చేయాలంటే. బట్ ప్రెజెంట్ ఏంటంటే కిడ్ రాంగానే అర్థమైపోతుంది మైట్ బీ దే ఆర్ చైల్డ్ విత్ ఆటిజం ఆర్ చైల్డ్ విత్ ద ఏడిహెచ్డి అని. హ్మ్. అంటే చాలా కేసెస్ పెరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. బట్ దీనికి కారణం ఏంటి అంటే ఇప్పటివరకు మనకు తెలియదు ఎందుకు పెరుగుతున్నాయని. అంటే రీసెర్చెస్ జరుగుతున్నాయి. బట్ ప్రూవెన్ అవును దీనివల్లే వస్తుంది అని ఏ రీసెర్చ్ ఇప్పటివరకు అవ్వలేదు.